శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక శివుని భక్తి పద్యం. నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్, నీకన్న నాకెన్నలేరన్ అన్నలు దమ్మలు తల్లిదండ్రులు గురుండా పచ్చహాయుండు, నాయన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి ఎచ్చినానంద సుఖాబ్ది తీల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వర. స్వామి శంకర, నిన్ను నమ్మినట్లు నేను ఇతరులను నమ్మను. అంటే ఓ భగవంతుడా, ఓ పరమేశ్వరుడా, ఈ జగత్తుకే నీవు ఆధారం. అదేవిధంగా నిన్ను నమ్మినట్లుగా నేను ఎవరిని కూడా నమ్మను. నీవే నా యందు ఉన్నావు ఓ భగవంతుడా, ఓ పరమేశ్వరుడా. నీవే ఈ లోకానికి దిక్కు, అదేవిధంగా నీవే నాకు కూడా దిక్కు ఓ పరమేశ్వర. నీవే నా సర్వస్వం అని చెప్పడం జరుగుతుంది. నాకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, గురువులు ఆపదయందాదుకను వారెవ్వరూ లేరు. అంటే ఈ లోకంలో నాకు తల్లివి, తండ్రివి, గురుడవు, అన్నదమ్ములు అంటే ఎవరు కూడా ఈ లోకంలో నాకు నీ అంత గొప్పవాళ్ళు కారు. తల్లిదండ్రులు తర్వాత నీవే నా అంత గొప్పవాడివి. నిన్ను మాత్రం నమ్ముకున్నాను ఓ స్వామి పరమేశ్వర. నీవే నాకు దిక్కు. ఎవరిని నమ్ముకున్నా నన్ను మంచిగా చూడరు. ప్రతి మనిషి లోపల స్వార్థం ఉంది. అందుకోసం నీవే దిక్కు స్వామి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సంసార విష సముద్రమును దాటించి నిచితానంద స్వరూపమైన శాశ్వతానందిలో ఉన్నప్పుడు ఓలలు ఆడించుకోవా కదా. అంటే సంసార సాగరం అనేటటువంటిది లోకంలో ఎక్కువగా ఉంటుంది. సంసారం అంటే ఒక సముద్రం లాంటి. ఓ పరమేశ్వర, నేను అన్నిటిలో కూడా అలసిపోయా. ఈ లోకంలో ప్రతి ఒక్కరిది కూడా స్వార్థపు బుద్ధితో నిండిపోయి ఉంది. అంటే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియనటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. సొంత వాళ్ళను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉంది. ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు మిత్రులు స్వామి, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాను ఓ పరమేశ్వర. మరియు నన్ను కాపాడేది నీవే దిక్కు ఓ పరమేశ్వర. అందుకోసం నేను చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క సహాయాన్ని నాకు అందించు ఓ దేవా. నిన్ను నమ్ముకుంటే ఏ కష్టాన్నైనా కూడా అతి సులువుగా తీరుస్తావు. మరి ఎవరిని నమ్ముకున్నా కూడా ముంచేటటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. నా వాళ్ళు ఎవరో, తన వాళ్ళు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో నేను అంధకారంలో ఉండిపోయాను ఓ పరమేశ్వర. ఆ యొక్క అంధకారం నుంచి తొలగించేవాడివి, ఒక వెలుగును చూపించేటటువంటి వాడివి నీవే ఓ దేవా, ఓ శివయ్య. నీవే నన్ను రక్షించాలి. ఈ జగమంతా అంధకారంలో ఉండిపోయింది. ప్రతి మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. ఆ స్వార్థాల నుండి నన్ను రక్షించాలి ఓ పరమేశ్వర.
ప్రతిరోజు నీ ధ్యానం చేస్తాను, ప్రతిరోజు నీ నామస్మరణ చేస్తాను. అందుకే నీవు నన్ను రక్షించు ఓ పరమేశ్వర. నీవే దిక్కని నమ్మినాను ఓ దేవా, నీవే శరణం పరమేశ్వర అని చెప్పడం జరుగుతుంది. అంటే పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా ధ్యానించాలి. ఆ శివుడే మన యొక్క కష్టాలను బాధలను తీరుస్తాడు. ఈ లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవం, అన్న, తమ్ముడు, ప్రతి ఒక్కటి నీవే. ఈ లోకమంతా నీవే. అందుకోసం నీవే రక్షించాలి ఓ పరమేశ్వర అని వేడుకోవడం జరుగుతుంది.